మరి ఈ వేమన గారు ఎంతో మంది మహానుభావులందరూ దిగి వచ్చింది ఎందుకంటే మానవ జాతిని జన్మబంధం కర్మబంధం నుంచి తొలగించడానికి, వాళ్ళ స్వస్థలాలకు వాళ్ళని చేర్చడానికి ఎన్నో మార్గాలు, ఎన్నో పూజలు, ఉపవాసాలు, ధ్యానాలు, జపతపాలు, హోమాలు, యజ్ఞాలు, చివరిగా లయం. ఈ లయానికి నువ్వు నీ ఇంటిని వెళ్ళిపోవడానికి అసలు ఏంటంటే ఆ సూత్రం ఏంటో చెప్పడానికి ఈజీగా వచ్చేసారు. వీటిని మనం పట్టుకోవాలి, వీటిని పట్టుకొని కూర్చోవాలి. అమ్మా, ఈ జన్మ పరంపరలో దీనికి వయసుకు సంబంధం లేదు, అనుభవమే జ్ఞానం. మనం పొందిన అనుభవాన్ని ఎలా పిల్లలు చెప్తున్నామో, ప్రతి విషయాన్ని ఎలా చెప్తున్నామో ఇది చాలా అవసరం. మన ఋషి సంప్రదాయము, మన సంప్రదాయం, మన మూలాలు మనం మర్చిపోకూడదు, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. పిల్లడికి ఆస్తులతో పాటు ఇవి కూడా నేర్పించాలి. ఎంతసేపటికి సంపాదించాలి మళ్ళీ మనలాగా మన జిరాక్స్ తయారవుతున్నారు, అంతేనా? మరి భూమాత అంత వేదన, మన మనసులో ఉన్న భారం ఎవరు మోస్తారు? ఎవరు మోస్తున్నారు? భూమాత. ఈ వేదన అంతా ఎక్కువైపోయి భూమి మీద వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తిండి, సరికాని జీవనం, సరికాని విధానం, ఇలా జీవించి భూమాతకు భారమైపోయి ప్రకృతి సమతల్యాన్ని కోల్పోతుంది. సరైన సమయంలో వర్షాలు లేవు, సరైన సమయంలో ఎండలు లేవు, సరైన సమయంలో చలి లేదు, అష్టవంకర్లు ఉన్నాయి, అడ్డదిడ్డంగా తయారైంది. మన మానవ జీవన విధానం లాగా ప్రకృతి సమతల్యం కోల్పోయింది. అందుకే పంచభూతాత్మక శరీరం అంటారు. శరీరంలో కూడా సరిగ్గా లేదు, ఎప్పుడు ఆకలితో తెలియదు, ఎప్పుడు నిరసన తెలియదు, ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు. ఎందుకు? ప్రకృతి నుంచి పంచభూతాత్మక శరీరం ఏర్పడింది. దాంట్లో ఎలా భిన్నంగా ఉందో దీంట్లో అది అలా తయారవుతుంది. ఇది వేరు అది వేరు కాదు, అంతా ఒకటే. బయట లోపల వేరు లేదు, అంతా ఒకటే. నేనే అంతా నేనే అని తెలుసుకొని మనిషి ఎప్పుడు మనసుని శూన్యం చేసుకుంటూ ఉండాలి. యోగం అంటే కలయిక, మనతో మనం కలవాలి. అప్పుడు మనసు శూన్యమైపోతుంది, ఆలోచన లేకుండా నిశ్చలమైపోతుంది, శూన్యమైపోతుంది. ఆ శూన్యస్థితిని మనం ఎప్పటికప్పుడు అభ్యాసం చేస్తూ ఉండాలి. యోగ చిత్తవృత్తి నిరోధ. ధ్యానంలో ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పని అది. ఆ తర్వాత మనం గుణాన్ని మార్చుకుంటూ ఉండాలి, గుణాలు మార్చుకోవాలి. దైవ గుణాలు ఎప్పటికప్పుడు అలవర్చుకుంటూ ఉండాలి. రజోగుణము, తమోగుణము, సాత్విక గుణము. రజోగుణం, రావణాసుడు ఎలా ఉన్నాడు అన్ని తెలుసు, రావణ బ్రహ్మ. అంత యుద్ధంలో కూడా రాముడు వారి లక్ష్మణుడు పంపిస్తారు, వెళ్ళి ఆయన దగ్గర బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటారా అంటాడు. అలా అదేంటన్నయ్యా, వారు రాక్షసుడు అంటే కాదు, వెళ్ళి తెలుసుకుంటారా, రాజనీతి తెలుసుకుంటారా. అంతటి మహాభక్తుడు శివుడు. అంటే ఏకాగ్రత, లయము, ధ్యానము, ఇవన్నీ శివుడికి ప్రతిరూపాలు. మరి అంత శివ సాధన చేసిన రావణ బ్రహ్మ ఏమయ్యాడు? రజోగుణంలో. ఇది అంతా ఇక్కడ ఇంతకుముందు సార్ చెప్పారు, గురుగారు చెప్పారు కదా, బలుపు, పరస్త్రీ వ్యామోహం, నాదే, అంతా నేనే, ఇదంతా నాదే, అంతా నాకే, అంతా నేనే, ఇవన్నీ కింది స్థాయిలు. రజోగుణానికి రావణాసురుని చూపిస్తారు. మరి ఆ గుణాలు ఏమైంది అక్కడ? అంత బ్రహ్మజ్ఞానం ఏమయ్యాడు? రమణ వారి చేతిలో అయిపోయాడు కదా. రజోగుణాన్ని మనం తీసేసుకోవాలి. మనం ఎప్పుడు నువ్వు ఏదిస్తే అదే నీకు వస్తుంది అన్నట్టుగా మనం ఎప్పుడు ఇతరుల మంచిని కోరుకుంటూ ఉండాలి, నువ్వు మంచిగా మారుతూ ఉండాలి. వాళ్ళకి డామా ఉంది, బిల్డింగ్ ఉంది, ఏసీ ఉంది, కారు ఉందంటే ఓ అబ్బా వాళ్ళకుంటే ఏమైంది? అవి నాకు కావాలి. వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వాళ్ళు చేసుకున్న శ్రమ దాన్ని బట్టి వాళ్ళకి వస్తున్నాయి. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు వస్తుంది. పిండి కొద్ది రొట్టె, ఏం చేసుకుంటే అదే వస్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. పెట్టి పుట్టారంటారు కదండి, పెట్టి పుట్టారు. గత జన్మలో ఎంత పెట్టుకున్నారో వాళ్ళు, ఇప్పుడు చక్కగా పుట్టారు, దాన్ని అనుభవిస్తున్నారు. నువ్వు గతంలో ఎలా చేసుకున్నావు, ఇప్పుడు అలా అనుభవిస్తున్నావు. ఇవన్నీ మనం లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు లేవు అని చెప్పి గుడికి వచ్చి 100 కొబ్బరికాయలు కొడితే రావు. నువ్వు ఏదో కోరుకుంటే రావు. నువ్వు ఎప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. మనకు మన ప్రకృతి ఎప్పుడు ఇస్తూనే, గాలి ఎంత ఇస్తూనే ఉంది. అది హాస్పిటల్కి వెళ్ళి పడుకోండి, ఎన్ని డబ్బులు పెట్టాలి ఆ గాలికి, ఆ సిలిండర్లకి, ఎంత ఫ్రీ. సూర్యుడు ఎంత ఇస్తున్నాడు, ఎంత ఫ్రీ. ఈ గవర్నమెంట్ ఇచ్చిన పెద్ద ఏం కాదండి మనకి. ఆ బియ్యం వస్తే మహా 15,000 రోజులు వస్తాయేమో. అంటే ఎవరిని ఇక్కడ తక్కువ ఎక్కువ కాదు చెప్తుంది. మనకి స్వతహాగా ఏవైతే ఉన్నాయి, మనం ఎంతో ఉన్నవాళ్ళం, అపర కుబేరులం, అది మనకు తెలియదు.
ఇంకా మనం దేహి దేహి అంటూ ఉంటాం. అంతా కాదు. సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం వెంట పడాలి, జ్ఞానం వెంట పడాలి, సాధువులు వెంట పడాలి, ఇటువంటి గురుజీలు వెంట పడాలి, బ్రహ్మజ్ఞానం వెంట పడాలి. అప్పుడు మనకి ఏది కావాలో అన్నీ వస్తాయి. వైరాగ్యం సార్ చాలా చక్కగా చెప్పారు. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు కాదు. వైరాగ్యం వైభోగం. వైరాగ్యం అంటే వైభోగం అండి. పత్రిక చక్కగా వైరాగ్యం వద్దంటారా, వైభోగం మనదంటారా అని చెప్తారు. ఆయన ఆ వరుడు చెప్పే వరకు వైరాగ్యం గొప్పదని తెలియదు ఎవరు. అందుకే ధ్యానం చేద్దామంటే వెనుక మన వాళ్ళు ధ్యానం, నీ వయసు అంతా ధ్యానం చేస్తావు, కోనల్లో పోయి వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు చేసేది నువ్వు కాదని చెప్తూ ఉంటారు. ఎందుకు వీడు ఎట్టబట్టి వెళ్ళిపోతే పెళ్ళం పిల్లలు ఏమవ్వాలి, వీడు పెళ్ళేం చేయాలి, వీడిని కనవని నవ్వికాల్చి వీడు బాధపడుతూ ఉంటారు. కానీ కాదు.